Hello everyone and welcome to my channel. అమెరికా అని పేరు చెప్పగానే గుర్తొచ్చే టాప్ 5 థింగ్స్లో ఒకటి ఇక్కడ వాళ్ళ కర్టసీ అండ్ పొలైట్నెస్. ఇక్కడ ఫాలో అయ్యే మేనర్స్ని, ఎటికెట్ని ముందుగానే తెలుసుకోవడం వల్ల ఇండియా నుంచి యూఎస్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనం ఇక్కడ సొసైటీలో చాలా ఫాస్ట్గా బ్లెండ్ అవ్వగలుగుతాము అండ్ ఈ కల్చర్ని తొందరగా అడాప్ట్ చేసుకోగలుగుతాము. అందులో ఫస్ట్ది, ఇక్కడ ఎవరినైనా అనుకోకుండా మనం ఐ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మనం చూసినప్పుడు ఒక చిన్న స్మైల్ ఇస్తారు. దట్ ఈస్ దేర్ వే ఆఫ్ సేయింగ్ హాయ్ ఆర్ హలో. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హాయ్ హౌస్ ఇట్ గోయింగ్ అని పలకరిస్తారు. దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ అన్ ఆన్సర్ ఫర్ ఇట్ బికాస్ అగైన్ దట్ ఈస్ దేర్ వే ఆఫ్ సేయింగ్ హాయ్ ఆర్ హలో. అలా ఎవరైనా అన్నప్పుడు మనం డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ అని చెప్పొచ్చు, లేదా ఐఎమ్ డూయింగ్ గుడ్, థ్యాంక్స్, హౌ అబౌట్ యువర్ సెల్ఫ్ అని కూడా అడగొచ్చు. సెకండ్ థింగ్, ఇక్కడ టిప్ అనేది మ్యాండేటరీ. టిప్ పే చేయమని మనం ఎవరు స్పెసిఫిక్గా అడగరు, కానీ మనం ఏదైనా సర్వీస్ తీసుకున్నప్పుడు మనం చేసిన బిల్లో అట్లీస్ట్ 10 to 12% టిప్గా పే చేయాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇక్కడ హాంగ్ చేయకూడదు. సాధారణంగా ఎవరైనా ఎవరికైనా హాంగ్ చేస్తున్నారు అని అంటే వాళ్ళ బ్యాడ్ డ్రైవింగ్ పట్ల వాళ్ళ కోపాన్ని, ఫ్రస్ట్రేషన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారని అర్థం. ఇక్కడ ఒకరితో ఒకరు పరిచయం లేని వాళ్ళు, అంటే కంప్లీట్ స్ట్రేంజర్స్ కూడా ఒకరినొకరు పలకరించుకుంటారు, చాలా కాలం నుంచి పరిచయం ఉన్నట్టు మాట్లాడుకుంటారు. అది ఇక్కడ చాలా చాలా కామన్. ఎప్పుడైనా ఎవరినైనా వాళ్ళ పెట్స్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ అడగాల్సి వస్తే ముందుగా ఇజ్ ఇట్ ఏ హీ ఆర్ ఏ షీ అంటే అబ్బాయా అమ్మాయా అని అడిగి వాటి పేరు తెలుసుకుని సంబోధించాల్సి ఉంటుంది. మనం ఎక్కడైనా ఒక డోర్ నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు మన వెనకాల ఎవరైనా వస్తుంటే కనుక చూసి వాళ్ళ కోసం కూడా మనం డోర్ పట్టుకోవాలి. ఇండియాలో మనం సాధారణంగా సర్, టీచర్ అని పిలుస్తాము, కానీ ఇక్కడ యూనివర్సిటీస్లో పనిచేసే ప్రొఫెసర్స్ని అలా పిలవకూడదు. ఒకవేళ వాళ్ళకి కనుక డాక్టరేట్ ఉంటే డాక్టర్ అని వాళ్ళ ఫస్ట్ నేమ్, లెట్స్ సే మ్యాట్ అయితే డాక్టర్ మ్యాట్, మేరీ అయితే డాక్టర్ మేరీ అని సంబోధించాల్సి ఉంటుంది. డాక్టరేట్ లేకపోతే ప్రొఫెసర్ మ్యాట్, ప్రొఫెసర్ మేరీ అని సంబోధిస్తారు. మనకి ఇండియాలో ఎవరైనా పిల్లలు చాలా ముద్దుగా ఉన్నా, చలాకీగా ఉన్నా వెళ్ళి ఎత్తుకునే అలవాటు ఉంటుంది, కానీ ఇక్కడ అది కామన్ కాదు. ఒకవేళ అలా పిల్లల్ని ఎత్తుకోవాలి అని అనుకుంటే ముందుగా వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. లెట్స్ సే మీరు ఒక తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నారు, అంటే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్ లైన్లో ఉన్నారు, కానీ మీ ఫ్లైట్కి టైం అయిపోతుంది లేదా బోర్డింగ్ కూడా క్లోజ్ అయిపోతుంది. అలాంటి తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ఓకే, కానీ లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ లైన్ బ్రేక్ చేయకూడదు. ఇండియాలో చాలా ఫ్రీక్వెంట్గా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్స్ ఉంటాయి. వాటిలో కనుక దొరికితే బండి సీజ్ చేయడము, హై పెనాల్టీస్ వేయడము, ఒక్కోసారి కోర్టుకి కూడా వెళ్లాల్సి రావచ్చు. ఇక్కడ అలా సెపరేట్గా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్స్ లాంటివి ఏమీ ఉండవు. కానీ ఒకవేళ ఏ సందర్భంలోనైనా ఒక పోలీస్ ఆఫీసర్ మన కార్ పక్కకి పుల్ చేసి DUI అంటే డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ కింద కేసు కనుక బుక్ చేస్తే ఆ రిమార్క్ మన లైఫ్ మీద ఎప్పటికీ ఉండిపోతుంది. అండ్ కొన్నిసార్లు డిపోర్ట్ కూడా చేస్తారు, బికాస్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ సీరియస్ అఫెన్స్. సో ఆల్వేస్ ఆస్క్ ఫర్ అ రైడ్ ఆర్ టేక్ ఎ క్యాబ్ when you think you are not in a position to drive. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి, అండ్ ఇంకా ఇలాంటి ఎంతో యూస్ఫుల్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.